హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం హెల్తీగా టేస్టీగా ఒక చుక్క కూడా నూనె నెయ్యి వాడకుండా బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసేద్దాం. సన్నగా కట్ చేసిన కీరకాయ ముక్కలను వేసుకోవాలి. కీరకాయను పైన పొట్టు మొత్తం పీల్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టుతో పాటు అయినా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉల్లిపాయను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, ఒక మీడియం సైజ్ టమాటా తరుగు వేసుకోవాలి. పుల్ మకానాని ఫ్లేమ్ సిమ్లో ఉంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలను వేయించి పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కారానికి తగ్గట్టు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టిన శనగలను ఉడికించుకొని వేసుకోవాలి. నీళ్ళను స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. అదే నీళ్ళతో రసం పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. కావలసినంత పెరుగు వేసుకొని గరిటతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కావాలంటే మరి కాస్త పెరుగుని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. చివరగా వేయించిన నువ్వులు, వేరుశెనగ గింజలు, పూల్ మకానాను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేసిన వెంటనే తినాలి, లేదంటే పూల్ మకానా పెరుగులో నానిపోయి మెత్తగా అయిపోతుంది. చేసిన వెంటనే తింటే మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో మనం యూస్ చేసిన ప్రతి ఒక్కటి హెల్త్కి అయితే చాలా మేలు చేస్తుంది. పూల్ మకానా వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. పూల్ మకానా అంటే మరేమీ కాదండి, తామర గింజలు. తామర గింజలను ఈ విధంగా పూల్ మకానాగా తయారు చేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మార్నింగ్ టిఫిన్గా అయినా లేదా నైట్ డిన్నర్గా అయినా తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.